కడప జిల్లా పీకోడూరు మండలం మేకవారిపల్లె పంచాయతీలో అంకన గొడుగునూరు మాజీ మండల అధ్యక్షురాలు బోరెడ్డి పద్మావతి, మాజీ సర్పంచ్ బోరెడ్డి శేషగిరి ఆధ్వర్యంలో బద్వేల్ నియోజకవర్గ టీడీపీ యువనేత రితీష్ కుమార్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి బొజ్జ రోషన్ ఆధ్వర్యంలో దాదాపు 200 కుటుంబాలు వైసీపీ నుండి టీడీపీలో చేరాయి. అదేవిధంగా అనువారిపల్లె జయరాం రెడ్డి ఆధ్వర్యంలో 50 కుటుంబాలు మరియు అక్కుపాలెంలో నాగూర్ నాగయ్య ఆధ్వర్యంలో 50 కుటుంబాలు వైసీపీ నుండి టీడీపీలో చేరాయి. కార్యక్రమంలో కూటమి అభ్యర్థి బొజ్జ రోషన్న, టీడీపీ మండల అధ్యక్షుడు ఓ రామచంద్రారెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రామసుబ్బారెడ్డి, జిల్లా రైతు విభాగం సెక్రటరీ ఓ రమణారెడ్డి, మాజీ మండల అధ్యక్షురాలు బోరెడ్డి పద్మావతి, మాజీ సర్పంచ్ బోరెడ్డి శేషారెడ్డి, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు ఒకటే నేను చెప్తాను, ఆనాడు పాదయాత్ర చేసేటప్పుడు రైతన్న కష్ట నష్టాలు కానీ, గ్రామ ప్రజలు పడే కష్ట నష్టాలు కానీ, ఈరోజు నిరుద్యోగంగా ఉండిపోయిన యువకులందరికీ నేను ఒకటే చెప్తున్నా, మేము ఆ రోజు ఒక భరోసాలాగా ఇక్కడున్న స్థానిక సమస్యల మీద పోరాటం జరిగింది. వాళ్ళ గలంగా మనం ఇక్కడ ప్రజల్లో తిరిగినప్పుడు వాళ్ళ మీద నాకెంతో దగ్గర చేసినప్పుడు వాళ్ళ మీద బాధ్యత పెరిగింది. నేను ఒకటి, మీ అందరూ చూస్తున్నారు, బీకోడ్లో ఆ రోజు మనం మొదలుపెట్టినప్పుడు ఆ గుడికి వెళ్ళాక నరసింహపురం కానీ లేదంటే ఇక్కడ పైన ఉన్న గుడికి వచ్చి మళ్ళీ మేకవారిపల్లికి రావడం జరిగింది. ఈరోజు ఎంతో వెనకబడి ఈ మండలం కొంత దూరంలో ప్రాజెక్టు ఉన్నా కానీ ఎల్ఎస్పి డ్యామ్ చూస్తే అక్కడి నుంచి నీళ్ళు తెస్తా అన్నారు, మట్టి పని చేసుకున్నారు, కానీ ఈరోజు వరకు నీళ్లు ఊసేయలేదు. ఆనాడు మనం మీరు చూస్తే మునేలికి కానీ లిఫ్ట్ ఇరిగేషన్ తెచ్చాం, 2 చెక్ డ్యామ్స్ కట్టాం. అంటే రైతన్నల పట్ల కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ నీటి సమస్య, తాగునీరు తేవాలనేది తెలుగుదేశం పార్టీ కానీ అప్పుడు అనుకున్నాం. ఈరోజు మనం చూస్తే కుందు నది టెంకాయ కొట్టాడు, ఈ ముఖ్యమంత్రి మర్చిపోయినాడు. డ్యాంలో మీరు కావాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళ రైతులందరూ ఒకరోజు నేను పిలుపునిస్తున్నా, మీరు పోయి డ్యాంలో చూడండి. ఈరోజు 1.5 టీఎంసీ ఉంది. నిన్న మన ఎంపీ గారు స్లూయిస్ తిప్పాడు, కొంచెం వంగి చూడాల్సి ఉంది. దయచేసి వంగి చూడమంటున్నా, ఊరికే తిప్పినాడు కానీ నీళ్ళు లేవు. రైతుల కోసం తిప్పడానికి నేను కూడా ఆనందంగా, కానీ నీళ్ళు లేవయ్యా. ఈరోజు 3 రోజులు పడుతుంది మున్సిపాలిటీలో తాగునీళ్ళు రావాలంటే. నేను ఆ రోజే చెప్పాను, పాదయాత్ర చేసే 4 నెలల ముందు, మీరు ఈరోజు 20 సంవత్సరాలుగా పట్టం కట్టారు. వాళ్ళు ఒకటే కుటుంబంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే లేదంటే ఎంపీ కానీ ముఖ్యమంత్రి కానీ ఉన్నారు. బద్వేల్ ప్రాంతంలో ఇక్కడ మన మెట్ట ప్రాంతం రైతులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, మనకి నీళ్లు రాకపోతే మనకి ఇంకా భవిష్యత్తుకి ఏది ఉండదు. అందుకు మనం ఈ సాగునీటి కానీ తాగునీటి కానీ యుద్ధపూర్వంగా ఆ రోజు మా నాయకుడు లోకేష్ బాబు పాదయాత్రలో వచ్చినప్పుడు హామీ ఇవ్వడం జరిగింది మీకు. అందుకే నేను ఇందాక చెప్పినట్టే బూతుల్లో రాబోయే 30 రోజులు ఇంకా తక్కువే ఉన్నాయి, 20 రోజులు పైబడి ఉంది. కష్టపడాల్సిన అవసరం ఉంది. ఈ కమలం గుర్తుని ప్రజల్లో దంపతులు ఘనంగా సత్కరిస్తున్నారు. సార్ చూడండి సార్, ఇక్కడ గోడి భాస్కర్ రెడ్డి గారిని, బోరెడ్డి పద్మావతి దంపతులు గోరెడ్డి రమణారెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు. వెల్కమ్ సార్. గోరెడ్డి రమణారెడ్డి గారు రండి, మీరు అర్జెంట్ దుస్తాలతో సత్కరిస్తున్నారు. అలాగే దాతర గోపాల్ రెడ్డి ఎక్స్ జెడ్పీడీసీ గారిని రండి సార్ సార్. అలాగే మండల ఉపాధ్యక్షులు ఎక్స్ జయరాం రెడ్డి గారు, గొప్పటి జయరాం రెడ్డి గారిని సన్మానిస్తున్నారు. ఇప్పుడు మన ఎక్స్ జెడ్పీడీసీ రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు.
తర్వాత అయినా నువ్వు ఉండాలి కదా, అయినా నువ్వు మా మార్గదర్శి ఏమన్నావు బాగున్నావు. సురేష్ ఏడి నేను ఆ సైడ్కి బాగున్నారా? మళ్ళీ కలుసుకొని చేసుకోండి. ఉన్నాయి మళ్ళా దూరం లేకుండా ఇప్పుడు నుంచి కలుసుకొని ఉంటే ఆయన సరే మధ్యలో జరిగింది, ఇబ్బంది లేదు, అందరూ కలుసుకోండి. ఇలా ఎమ్మెల్యే గారైతే ఆయన ఎమ్మెల్యే చేయాలనే కోరిక. అదొకటి రామచంద్రాన్ని తమ్ముడే తర్వాత అయినా నువ్వు ఉండాలి కదా, అయినా నువ్వు మా మార్గదర్శి ఏమన్నావు బాగున్నావు. సురేష్ ఏడి నేను ఆ సైడ్కి బాగున్నారా? మళ్ళీ కలుసుకొని చేసుకోండి. ఉన్నాయి మళ్ళా దూరం లేకుండా ఇప్పుడు నుంచి కలుసుకొని ఉంటే ఆయన సరే మధ్యలో జరిగింది, ఇబ్బంది లేదు, అందరూ కలుసుకోండి. ఇలా ఎమ్మెల్యే గారైతే ఆయన ఎమ్మెల్యే చేయాలనే కోరిక. అదొకటి
మరియు కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలకు, పాత్రికేయులకు నేను రోజా రోషన్ అనే నేను మన నాయకురాలు విజయమ్మ గారి ఆశీస్సులతో మరి రికిషన్ గారి ప్రోత్సాహంతో ఇంతకుముందు తెలుగుదేశం అభ్యర్థిగా మీ ముందుకు రావడం జరిగినది. మీరు కూడా ఎంతో ఆదరించి రికిషన్ గారు మేము చేసిన పాదయాత్రలు కూడా ఆదరించి మాతో పాటు నడిచి మన పార్టీని దాదాపు విజయవంతులకు తీసుకెళ్ళడం మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే మేడం గారి పట్టుదల మరి అన్నగారు అకుంఠిత దీక్షతో మనమెంతో కష్టపడి పార్టీకి విజయం అందుకోబోయే తరుణంలో కొత్త రూపంలో మరి బీజేపీ, జనసేన, టీడీపీ కలయిక కలవడం జరిగింది. దానివల్ల మనము ఉమ్మడి అభ్యర్థిగా మరోసారి మేడం గారి ఆశీస్సులతో మరి రితీశన్న గారి పట్టుదలతో మరి ఈ టికెట్ మళ్ళీ తెచ్చి మళ్ళీ నన్ను ప్రజల ముందుకు పంపడం జరిగింది. అయితే ఇంతకుముందు ఎంత ఆలోచించి ఫస్ట్లో భయపెట్టాము. ఈసారి మేము ఫీల్డ్లోకి వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమిటే ప్రజలు ఇంతకుముందు నేను ఎంతో గర్వపడుతున్నా. అన్నా, అన్నలారా, సోదరులారా, ఇక్కడ మంచిగా జరిగిందో చెడు జరిగిందో మనకు తెలియదు, కానీ జై శ్రీరామ, శ్రీరాముడు దయ వలన మనకు బీజేపీ టికెట్ రావడం జరిగింది. మనం ఎంతో కష్టపడి ఈ నియోజకవర్గంలో మనం ఈ పార్టీ ఈ టికెట్ను గెలిపించుకోగలిగితే మోడీ గారు మన 10,000 వైపు చూస్తారు. అంటే మనకు డబుల్ ఇంజన్, డబుల్ ధమాకా, స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ విరిగా మన యువ నాయకుడు నితీష్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీ కండవాలపై స్వాగతం పలుకుతున్నారు. క్లాస్ కొట్టండి అందరూ. వీళ్ళిద్దరు రెండు రమణారెడ్డి, లక్ష్మీరెడ్డి, గోరెడ్డి నాగరెడ్డి, గోరెడ్డి నాగరెడ్డి, దాసరి దానమయ్య, బాలదాసరి మురళి, గోరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, సీతారామ వెంకట సుబ్బారెడ్డి, నాగిపోగు పెద్దోబయ్య,
తంగేటి చిరకరామయ్య, అందరినీ ఇస్తాంలే, ఉండండి అట్నే అందరూ ఉండండి, ఆడే ఉండండి, ఫోటో తీస్తాంలే. అడిగి వస్తాగా తంగేటి చిన్నయ్య, ఆసరి ఈశ్వరయ్య, కరుపతి చంద్రకృష్ణారెడ్డి, బోరెడ్డి మనోహర్ రెడ్డి, ఎల్లా వెంకటేష్, దేవసాయ వెంకట సుబ్బారెడ్డి, కోడూరు బాలశివరి, నేనెందుకు మళ్ళీ వేయడము ఆల్రెడీ దాని చుట్టి ఎందుకు నేనేలే ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరో కంటే ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ముందు పిలిచిన పేర్లు ఉంది. నేను నిలబడే ఉండు ఒక్క నిమిషం కొంచెం వెనక్కి రండి. ముందుకు నిలబడపండి. మీరన్నీ ఏం చేస్తారట? బాబు